ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అలాగే నేతలను కూడా రెంటపాలలోకి పోలీసులు అనుమతించట్లేదు. ప్రస్తుతం మా ప్రతినిధి అశోక్ రెంటపాల వద్ద ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను కూడా రెంటపాలలోకి అనుమతించట్లేదు పోలీసులు. అడుగడుగునా కూడా ఆంక్షలు విధిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటి పూర్తి అప్డేట్స్? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కుట్రపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు దాదాపు 7 సార్లు పర్మిషన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమతి కోరారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. కానీ పోలీసులు మాత్రం పూర్తిగా దానికి సంబంధించి అనుమతి కూడా ఇవ్వలేదు. అడుగడుగున ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. పూర్తిగా రెంటపాళ్ళ వచ్చే వాహనాలన్నింటినీ ఆపేసి బయటికి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బయటికి పంపించేస్తూ ఉన్నారు. కనీసం గ్రామస్తులను కూడా ఊళ్ళోకి అలౌ చేయని పరిస్థితి. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఉంది, ఏంటి ఎంత చూస్తారు? ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అరాచకాలకు బలైనటువంటి సోదరుడు నాగమల్లేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి, అదేవిధంగా వాటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రెంటపాళ్లకు వస్తున్నామని చెప్పేసి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సుధీర్ భార్గవరెడ్డి గారు దాదాపు 10 రోజుల క్రితమే పోలీస్ పర్మిషన్ పెట్టినా కానీ ఎటువంటి ఆంక్షలు పెడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఒక్క సత్తెనపల్లిలోనే కాదండి, దాదాపు పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూడా గత రాత్రి నుంచి ఇదే పరిస్థితి. ప్రతి ఒక్క నాయకుడికి కూడా నోటీసులు ఇవ్వటము, ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండాలి అనటము ఎంతవరకు ఆమోగ్యం? ఒక్కసారి మీరు ఆలోచించండి. నాయకుల్ని ఆపినంత మాత్రాన ఆగే కార్యక్రమం కాదు. ఆయన జన ఆదరణ ఉన్నటువంటి నేత. ఒక్కసారి మీరు అటు చూసుకున్నట్టయితే ఇటు లేడీస్ కానివ్వండి, ఇటు జెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పొలాల బాట పట్టి నడిచి వచ్చిన వాళ్ళే కానీ ఏ కార్లు కానీ ఏమీ రాలేదండి. ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, ఈ గేటు దాటితే ఆ గేటు కాడ నలుగురు, ఆ గేటు కాడ దాటితే ఈ గేటు కాడ నలుగురు, అంతమంది ఎందుకురా బుజ్జి అన్నట్టు. ఏ రోడ్డు చూసుకున్నా పోలీసుల మయం. ఎందుకు ఇంతమంది ఇంత ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏంటి? రెంటపాళ్ళకి వచ్చిన ఒక రెంటపాళ్లే కాదండి, సత్తెనపల్లి నియోజకవర్గంలోని 4,000ని కంప్లీట్గా బంద్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ ఇదనేది సక్సెస్ అవ్వకుండా ఉండాలని తీవ్రమైన కృషి చేస్తున్నారు. బట్ జనాలు ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంత ఆంక్షలు పెట్టినా కానీ, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ స్వచ్ఛందంగా బైకులు వేసుకొని, సైకిళ్ళు వేసుకొని నడిచి, మీరు చూసిన ఇందాక నేను కూడా రాత్రి గురజాల నియోజకవర్గం నుంచి రాత్రే వచ్చి మా నాయకుడు మా సోదరునికి ఏ విధంగా సానుభూతి తెలియజేస్తున్నారు దానికి సంఘీభావంగా మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. మేడం, మీరు లీగల్ సెల్ పల్నాడు జిల్లా అధ్యక్షులు, ఏమంటారు? పోలీసులు మిమ్మల్ని కూడా ఆపినట్టున్నారు కదా? పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా ఆపే ప్రయత్నం చేశారండి. కానీ మేము పొలాల నుంచి ఇక్కడ అడుగడుక్కి పొలాలు ఈ రెంటపాడ చేరుకోవడానికి ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు పెట్టడం, ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అంత భయం ఎందుకో అర్థం కావట్లేదు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తూ ఉంటే ఎందుకు పోలీసు వాళ్ళు ఇలా చేస్తున్నారనేది వాళ్ళకే అర్థం కావాలి. ఎందుకంటే ఇది ఎవరైనా ఇంట్లో చనిపోతే మనం వెళ్ళి పక్కింట్లో వాళ్ళని వెళ్ళి పలకరించి వస్తాము. కానీ దీనికి అడుగడుగున ఆంక్షలు పెడుతూ చేశారు. కానీ జగనన్న ఇదైతే తగ్గలేదు. జనాలు కార్లు ఆపినా కూడా నడిచి బండ్ల మీద, అట్లాగే ఎక్కడ గుంటూరు నుంచి కూడా తాడేపల్లి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో జగనన్న ఇక్కడ రావడం అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి తీరుతామని చెప్తున్నాను. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇప్పటికే రెంటపాళ్ళ కార్యకర్తలు చేరుకున్నారు. పూర్తిగా నాగమల్లేశ్వరరావు ఇంటి దగ్గర మనం ఉన్నాం. పూర్తిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికే తరలి వచ్చారు. పక్క గ్రామం నుంచి వస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.
కానీ మేము మా నాయకుడిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చాము. మా వాహనాన్ని అక్కడే పడేసి కాలి నడకన నాగమల్లేశ్వరరావు ఇంటికి చేరుకున్నాము. పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. సత్తెనపల్లి నుంచి చూసుకుంటే పూర్తిగా ఈ రెంటపాళ్ళ చుట్టుపక్కల దాదాపు 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. పూర్తిగా ఊళ్ళోకి వచ్చిన తర్వాత కూడా ఆధార్ కార్డు చూపించమని అడుగుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి రెంటపాలలో నెలకొందు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు కూడా. రైట్ అశోక్, థ్యాంక్ యూ.